హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. శీలము. వాట్ ఈజ్ శీలము? క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ 1 minute ఎక్స్పీరియన్స్. అది నీ యొక్క జీవితంలో నుండి వచ్చే నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ క్యారెక్టర్ని చూపిస్తాయి. నీవు ఎలాంటి వాడివో నీ క్రియలలో నీవు చూపిస్తావు. యేసుక్రీస్తు బిడ్డలకు కావలసింది శీలము. చూడండి, కరిస్మా అనే మాట విన్నారా మీరు ఎప్పుడన్నా? కెరిస్మా అంటే ఏంటి? కెరిస్మా ఈజ్ గొప్పతనం కాదండి. ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్స్కి చాలా కెరిస్మాటిక్ మూమెంట్ అని ఒక మూమెంట్ వచ్చింది. అది దేవుడు యేసు ప్రభు నుంచి బైబిల్లో నుంచి వచ్చిన మాటే. విచిత్రం ఏంటంటే ఇవాళ క్రైస్తవులు వదిలేశారు దాన్ని, లోకంలో మాత్రం దాన్ని వెంబడిస్తున్నారు. అది తేజస్సు. ఒక విధంగా చెప్పాలంటే తేజస్సు, ప్రజ్ఞ, ఒక విశిష్టత. కొంతమంది మనుషులు వాళ్ళని చూడంగానే ఆకర్షితులు అవుతాం, వారి మాటలు వినంగానే ఆకట్టుకుంటారు. కొందరు మాటల్లో, కొందరు యొక్క వారి రూపురేఖల్లో, కొందరు వారి యొక్క బల సౌందర్యాల్లో, కొందరు వారి యొక్క ప్రజ్ఞలో. CEO వాళ్ళందరూ చూడండి, వాళ్ళు ఎంత సామర్థ్యవంతంగా ఉంటారో. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మీకు ఏ కరిష్మా ఉందో, మీలో ఏ ప్రజ్ఞ ఉందో, మీలో ఏ ప్రత్యేకత ఉందో ఎప్పుడైనా మీరు గుర్తించారా? దేవుడు పక్షపాతి కాదు. కొందరిని వ్యత్యాసంగా ప్రత్యేకమైన వారిగా చేసి కొందరిని పనికిమాలిన వారిగా చేసేవాడు మన దేవుడు. కానీ కమాన్, ఫిల్ అప్ ద బ్లాంక్స్. నన్నట్టు చేశాడు దేవుడు, నన్నట్టు చేశాడు దేవుడు, నన్నట్టు చేశాడు దేవుడు. నా కర్మ, నా తల రాత రాతలు కావండి, గీతలండి అయ్యి. నీ కర్మ నువ్వు ఇలా పడి చావు అని ఎప్పుడు దేవుడు నన్ను ఎవరిని చేయలేదని. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ప్రజ్ఞతో చేశాడు. కానీ దాన్ని మనం గుర్తించటం లేదు. దానిని మనం మిస్యూజ్ చేస్తున్నాం, పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనం ప్రసిద్ధి చెందటం లేదు. దేవుని చేతుల్లో వారి కరిష్మాను లేక వారి తేజస్సును లేక వారి ప్రజ్ఞను చేతుల్లో పెట్టిన వారు బహుగా దేవుని చేతుల్లో వాడబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నారు. ఎవరైతే దేవుడిచ్చిన ఆ తేజస్సును, ఆ ప్రత్యేకతను గుర్తించకుండా వాటిని తప్పువైన వాటి కొరకు ఉపయోగిస్తున్నారో వారు అనామికులుగా ఉండిపోతున్నారు. నేను గబక్కడ బైబిల్లో కొన్ని రిఫరెన్సులు చెప్తున్నాను. ఒక్క నిమిషం బైబిల్లో తిప్పి చూడండి, లేకపోతే చెవులు 2 రిక్కించి నేను చదివే వాక్య భాగాలు వినండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. తరువాత బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని అతని కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏంటండి? మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు రాజై ఉంటే భలే ఉండేది కదండి. ఐగుప్తు రాజుగా ఉండటానికి ఆయన నిర్ణయించుకోలేదు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని చేతుల్లో అద్భుతాలను చేసే గొప్ప నాయకుడిగా, అనేక లక్షల మందిని విడిపించగలిగిన నాయకుడిగా ఆశీర్వదించబడ్డాడు. పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగిన దైవజనుడయ్యాడు. ఈ రోజున నీకున్న సామర్థ్యం ఏదైనప్పటికీ, నీకున్నటువంటి ప్రత్యేకత ఏదైనప్పటికీ, నీకున్నటువంటి ఆ యొక్క ప్రజ్ఞ ఏదైనప్పటికీ అది నీవు దేవుడి చేతుల్లో పెడితే ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకున్న అందాన్ని నేను పాపం కోసం అమ్ముకోను, నాకున్న తెలివిని నేను మోసాలు చేయడానికి ఉపయోగించను, నాకున్నటువంటి బలాన్ని నేను అవతలవాడి ప్రాణాలు తీస్తానికి ఉపయోగించను అనే ఒక తీర్మానం చేసుకోవాలి. దానియేలు కూడా అందమైన వాడే, 10 అంతల శ్రేష్టం కలిగిన వాడు. అతన్ని చూసినప్పుడు అతని ముఖం కళగాను సౌందర్యముగాను ఉందని వాక్యంలో చూస్తున్నాం. కానీ అతడు తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. రాజుగారి భోజనం, రాజుగారి మత్తు పదార్థాలు ఊరకనే వస్తాయి తినవయ్యా అంటే నాకొద్దు, నేను నా శరీరాన్ని
దేవుని కొరకు పరిశుద్ధంగా ఉపయోగిస్తానని తన శరీరమును అపవిత్రపరచుకొనకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజున ఎంతమంది మీ దేహాలు దేవుని కొరకు ఇవ్వబడినవని గుర్తిస్తున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. మీ దేహములతో దేవునిని మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన. శ్రమలలో నీకు దగ్గరగా వచ్చి ఓర్పు కలిగి నీవు శోధనలో ప్రవేశించకుండా ప్రతి శోధనను జయించి గుణశీలతలు కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారుగా సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన హస్తమును చాపి ఇక్కడ నిలబడిన వారి యొక్క ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి వేదనను నీవు మేలుగా మార్చిన ఆయన స్వస్థపరిచి నీకు సాక్షులుగా చేసుకో తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన పాప బంధకములను విడుదల చేయించున్నాము. ఇప్పటికే వారికి ఇచ్చిన వరాలను సాతాను చేతుల్లో పెట్టి నష్టపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు అని నీ పాదాల చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని నీవు లేవనెత్తి నీ సాక్షులుగా నిలబెట్టి నీ మహిమార్థమై వాడుకొనుమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఇలాగూ కలుసుకొని నీ మాటలు ధ్యానించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం